నమస్తే, వెల్కమ్ టు వీడియో స్టిల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ. బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపుపై చర్చ. జగన్కి కడుపు మంట ఉన్నట్టుందన్న మంత్రి లోకేష్. ఈనో ప్యాకెట్లు పంపిస్తా అని వ్యాఖ్య. పొదిలి ఘటనలో వైసీపీ తీరును ఎండగట్టిన మంత్రి పార్థసారథి. రైతు పరామర్శ ర్యాలీనా లేదా విధ్వంస ర్యాలీనా అని ప్రశ్న. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోలుకు 150 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలని అన్నారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సూచించారు. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బార్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై ఇరువురు నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. పొగాకు ధరలు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ల కేజీలు కొనుగోలు చేస్తున్నట్లుగా సీఎం కేంద్ర మంత్రికి వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. తల్లికి వందనం పథకంతో లబ్ధి పొందిన తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి కడుపు మంట 3 ఇంతలు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేశారు. జగన్ పత్రికలో ఈ పథకంపై తప్పుడు కథనాలు రాస్తూ వికృత ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్టు చేశారు. 6 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ కాలేదు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్ర పరిశీలన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదలవుతాయని అన్నారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్. మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చేస్తున్నారనుకుంటే ఎలా? మాది ప్రజాప్రభుత్వం. తప్పు చెయ్యనివ్వం. జగన్ మీకు కడుపు మంటగా ఉన్నట్టుంది. 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తాను, వాడండి, కాస్త తగ్గుతుంది అని ఆయన పేర్కొన్నారు. జగన్ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయిస్తారా అని మంత్రి కొలస పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ తన వెంట వచ్చిన వారి వద్ద ఉన్న ప్లకార్డులను పరిశీలించారా అని మంత్రి ప్రశ్నించారు. పొదిలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా రాసుకొచ్చిన ప్లకార్డులను మహిళలు, పోలీసులపైకి వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువుతున్న వీడియోలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను పరామర్శించడానికి వెళితే గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు న్యాయం చేయాలి, పొగాకు రైతులను కాపాడాలి అన్న నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుంటారు. కానీ ఎవరైనా సరే రండి తొక్కి పడేస్తామని రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తారా? పొదిలిలో జగన్ చేసింది రైతు పరామర్శ ర్యాలీలా లేదు, విధ్వంస సృష్టికి చేసిన ర్యాలీలాగా ఉందని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై దాడులు చేయడమే కాకుండా వారిని రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైన దాడులు చేయటం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు రైతుల సమస్యలపై జగన్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి వారి సమస్యలను ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. వైసీపీ వారే నేర రాజకీయాలు చేస్తూ మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వం శాంతి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విధ్వంసకర రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులు ఎవరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పొదిలిలో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది. మీరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి? ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే మీ ర్యాలీ యొక్క ఉద్దేశం, మీ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ, వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతిహేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద,
శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రూతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బలప్రయోగం పేరుతో, పరామర్శ పేరుతో, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ ప్లే కార్డ్స్ ఏదైనా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, పొగాకు రైతులను కాపాడుకోవాలి, లేకపోతే కోకో రైతులు కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాం తప్పితే ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా, లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డులో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కి పడేస్తారా, లేకపోతే రైతులు ప్రజలను తొక్కి పడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయ ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికీ తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి, ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో ఒకసారి చూడండి. ఇగోండి, ఇగోండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. అంటే ఆ విధంగా రాళ్లు వేస్తూ ఉంటే, మహిళల మీద, పోలీసుల మీద రాళ్లు వేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇందాక ఒక అబ్బాయి గళ్ళ చొక్కానో లేదా రంగు చొక్కానో వేసుకున్న అబ్బాయి, ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అతను ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్లు విసిరేస్తున్నాడో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి, రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు, అసెంబ్లీ. మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, లేక ఏ సమస్య, రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా, రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి, కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాల 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వ్యక్తిగత నిధులతో స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు, కిట్లు, వాటర్ బాటిల్స్, పౌచులు అందజేస్తారు. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు బహుమతులను అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వ్యక్తిగత నిధులతో స్కూల్ బ్యాగ్స్ ను, పుస్తకాలను, కిట్లను, వాటర్ బాటిల్స్ ను, పౌచులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతిభ కనబర్చిన 600 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ద్వారా 20,000 రూపాయల విలువైన బహుమతులు పంపిణీ చేస్తారని చెప్పారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ స్కూల్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మెరుగైన మార్కులు సాధిస్తారని చెప్పారు. రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలను మరింత మెరుగుపరిచి ఉత్తమ విద్యను అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో షైనింగ్ స్టార్స్ అని చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి చదువుల్లో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహంగా
బహుమతులు ఇవ్వటం జరిగింది. మొన్న ఎన్టీఆర్ జిల్లాలో 600 మంది విద్యార్థులకు 20,000 రూపాయలు పెట్టి వాళ్ళకి ఇచ్చాం. ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి 10th క్లాస్ విద్యార్థులకు మరి వాళ్ళ మా సొంత నిధులతో బ్యాగులు, పుస్తకాలు, కిట్లు, వాటర్ బాటిల్, కోచ్లు కూడా అందించడం జరిగింది. ఇది మా బాధ్యతగా స్వీకరించాం. మా పిల్లలు వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తే మా లక్ష్యం. ఈ ప్రభుత్వ విధానం వాళ్ళ అత్యున్నత స్థానంలో జీవితంలో స్థిరపడాలి. వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, బుక్స్ ఇస్తున్నాం, యూనిఫాము, షూసు, అలాగే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉన్నాం. అన్ని రకాలుగా రేపు భవిష్యత్ చదువుల్లో కూడా అండగా ఉంటాం. ఈరోజు మా గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో రానటువంటి మార్కులు కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాయి. అంటే ఏకేటీపీ స్కూల్లో 592 మార్కులు ప్రణీత్ అనే విద్యార్థినికి వచ్చిందంటే, అలాగే మా ఆడపిల్లలు, మా అమ్మాయిలందరూ కూడా 585, 587 అలాగ మార్కులు వచ్చినాయి. అంటే ఎంత బాగా గవర్నమెంట్ స్కూల్లో విద్యని చెప్తున్నారనేది ఒకసారి గమనించాలి. భవిష్యత్తులో కూడా ఈ ప్రమాణాలు ఇంకా పెంచుతాం. కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దుతాం. మనం నేర్చుకున్న విద్య మనకే కాకుండా సమాజానికి సైతం మేలు కలిగించేలా ఉండాలని శారదా స్కూల్ కన్వీనర్ పెనుమచ్చ అప్పలరాజు అన్నారు. అటువంటి విద్య కరాటే అని తెలిపారు. కరాటే విద్య నేర్చుకోవడం ద్వారా స్వీయ రక్షణతో పాటుగా సమాజంలో ఎవరైనా ఆపదలు ఉంటే వారిని సైతం రక్షించవచ్చని తెలిపారు. కరాటే విద్యను నేటి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాయకాపురం శాంతినగర్లోని క్యూ కరాటే అకాడమీలో కరాటేలో శిక్షణ పొందిన విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. క్యూఆకు కరాటే అకాడమీ ప్రధాన శిక్షకులు బల్లం కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, పర్పుల్ బెల్ట్ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు అప్గ్రేడ్ బెల్టుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శారదా స్కూల్ కన్వీనర్ పెనుమచ్చ అప్పలరాజు, వివేకానంద సెక్రటరీ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం హెచ్ఎంజి హరిత మాధవీలత, మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ పల్లెం జయప్రకాష్ పాల్గొన్నారు. ఉత్తీర్ణత అనంతరం విద్యార్థులకు బెల్టులు అందజేయటమే కాకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వారికి మెమోంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అప్పలరాజు ఇతర అతిథులు మాట్లాడుతూ కరాటే విద్యను అభ్యసించి మంచి ఆరోగ్యం పొందాలని, శరీరాన్ని ఉక్కులాగా మలుచుకోవాలని క్యూఆక్ కరాటే అకాడమీలో మార్షల్ ఆర్ట్స్ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఏకాగ్రతతో రెప్పపాటు వేగంతో కదిలే విధంగా శరీరాన్ని మార్చుకోవాలని, ముఖ్యంగా మహిళలు ఇలాంటి విద్యను నేర్చుకుని తమను తాము కాపాడుకోవడంతో పాటు గురువులకు, సమాజానికి మంచి పేరు తేవాలని అన్నారు. మీరు నేర్చుకున్న విద్య ద్వారా సమాజానికి ఉపయోగపడేలా చూసుకోవాలనే తప్ప చెడుదారిలో వాటిని ఉపయోగించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మరి కరాటీ పోటీలు సందర్భంగా ఈరోజు మనకు 4 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. మన బెల్లం కిషోర్ సారథ్యంలో ఈ కరాటీ శిక్షణా కేంద్రం ఏర్పాటై 4 సంవత్సరాలు అయింది. చాలా అద్భుతంగా, ఎందువల్లంటే మేము ఈ 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చాయి. చాలా అద్భుతమైన ప్రదర్శన కూడా పిల్లలు ఇచ్చారు. మరి ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ, నేషనల్ లెవెల్లో కూడా గేమ్స్లో మీరు పాల్గొని నేషనల్ లెవెల్లో కూడా బహుమతులు పొందాలని నేను కోరుకుంటున్నాను. నేను కిషోర్ కూడా చెప్పాను, నేను భవిష్యత్తులో మన ఈ ఏరియాలో మన సింగనగర్ ప్రాంతంలోనే గేమ్స్ పెట్టాలని నేను చెప్పాను. తప్పనిసరిగా భవిష్యత్తులో మరి ఆ విధంగా ముందుకెళ్ళి ఈ సంస్థ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెంది అద్భుతంగా ముందుకెళ్ళాలని, మరి ఈ అద్భుతమైన స్కూల్ నడుపుతున్న మరి కిషోర్కి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కేఏకి అకాడమీలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న 4వ సంవత్సరం జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క బెల్ట్ టెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన హరిత మాధవలత మేడం గారికి, వివేకానంద సీనియర్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం మేడం గారికి, అదేవిధంగా మానస ఇంగ్లీష్ మీడియం జయప్రకాష్ గారికి, అదేవిధంగా శారదా స్కూల్ కన్వీనర్ అప్పలరాజు గారికి ప్రత్యేకంగా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వచ్చిన సందర్భంగా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ముఖ్యంగా ఎవరైనా నేను
ముందుకు వచ్చిన తల్లిదండ్రులందరికీ ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క విధానంలో ముందుకెళ్ళి వాళ్ళ ప్రతిభ జీవితంలో ముందుకెళ్ళిన మా విద్యార్థులకి, కరాటే విద్యార్థులందరికీ నా ఆశలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి బెల్ట్ టెస్ట్ చేసిన మా గురువుగారైన మా మాస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా పిల్లలు ఇంకా ముందుకెళ్ళి ఇంకా చెప్పినట్టు జాతీయ అంతర్జాతీయ ముందు రాణించాలని, అదేవిధంగా వాళ్ళకి ఈ యొక్క కరాటే విద్యలో ఎటువంటి కరాటే విద్య కాకుండా శారీరక శ్రమ, ఈ నైపుణ్యాల విద్యలని తల్లిదండ్రులు ఇంకా ప్రోత్సాహం అందించాలని కోరుకుంటూ ఉన్న ఈ తల్లిదండ్రులు వాళ్ళందరికీ మార్గదర్శనం ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇన్స్టిట్యూట్లో 55 ఇయర్స్లో ఉండి కూడా ముందుకు వచ్చి నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ తెలియజేసిన మా సార్ శ్రీనివాస్ సార్కి, అదేవిధంగా మా బాలయ్య గారి సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందన పథకాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంలో ఉమా అన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో తల్లికి వందన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్థానికులతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుకు ఈ సందర్భంగా స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. పాలాభిషేకంతో పాటుగా కేకులు కోసి మిఠాయిలు పంచి డివిజన్ వాసులకి తల్లికి వందన పథకాన్ని అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు జగన్ ఆటలు సాగవని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. శాంతి భద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని చూస్తే జగన్ కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వము అని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. దీనికి ఎవరు విఘాతం కలిగించాలని చూసినా ఉపేక్షించేదే లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్న జగన్ కు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. పొదిలిలో పోలీసులు తిరిగి ఎదురు రాళ్లదాడి చేసి ఉంటే జగన్ చుట్టూ ఎంతమంది మిగిలేవారో గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. జగన్ పులివెందులకు మాత్రమే పరిమితమైన ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ మహిళలు తల్లులు సంతోషంగా ఉండటానికి వైఎస్ఆర్సీపీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ విపక్ష పార్టీ కడుపు మంట చూస్తే నవ్వొస్తుందన్నారు. తల్లికి వందన నిధులపై లోకేష్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఒక్కరికి కూడా లేకపోయిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్కు గత ప్రభుత్వం తెచ్చిన బోటకపు దిశ యాప్కు పొంతం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అభివృద్ధిని అడ్డుకోవచ్చనే కుట్రతోనే జగన్ కింద మీద పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అరే ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే, సాక్షి పేపర్ మీద, సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత్తి పోస్తూ ఉంటే కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి కూడా చెప్తున్నా, ఏదో దిశ యాప్ గురించి పాపం లాస్ట్ ఆవిడ ఏదో మాట్లాడిందంట. అరే దిశ యాప్ ఒక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 1 కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారంటే మేం బయటికి తీసుకొచ్చారు, అది కాదు 30 లక్షల మంది కూడా లేరు అని చూపిస్తే లేడీ అబ్బాయిల చేత కూడా అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఒకనొక సందర్భంలో నా కార్ ఆపి నా డ్రైవర్ని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని పోలీసులు మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. అరే దిశ యాప్ అని ఆ రోజు మహిళల గురించి అని పెట్టి మీరు ఆ రోజు పురుషుల చేత కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేయించుకున్న పరిస్థితి మీరు మర్చిపోయారేమో, ఇంకా ప్రజలు మర్చిపోలేదు, గూగుల్ తల్లి కూడా మర్చిపోలే. ఈరోజు మేము శక్తి యాప్ గౌరవంగా మేము డైరెక్ట్గా మేము చెప్తున్నాం 1,50,00,000 మంది రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. ఇందులో ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఎలాంటి కేసులకి మేము రిఫర్ చేస్తున్నాము, అందులోని ఆఖరికి శక్తి యాప్లో ట్రావెలింగ్ అంటే పర్సనల్గా ట్రావెలింగ్ కూడా ఎక్కడైనా ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా మేము ట్రావెలింగ్ అసిస్టెన్సీ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా లా అండ్ ఆర్డర్లో ఏ రకంగానైనా దాన్ని ట్విస్ట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించాలి అని చెప్పి ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు. మొన్న పొగాకు రైతులు అన్నావు, అక్కడ రైతులు ఎవరైనా కనిపించాడా అండి మీకు? పొగాకు రైతులతో ఎవరితో ముఖాముఖి మాట్లాడాడా? ఆఫీసర్ని పిలిపించి పొగాకు గురించి మాట్లాడే పరిస్థితి.
ఓకే, వెళ్ళావు కేజీ పొగాకు ధర కూడా నీకు తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆ పరామర్శ యాత్రలో నీ పేటీఎం బ్యాచ్ చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాల నుంచి కూడా డంప్ చేసుకొని జనాలు మాకున్నారు అని చూపించుకోవడానికి డంప్ చేయించుకొని అక్కడ పోలీసుల మీద రాళ్ళు రువే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మా పోలీస్కి ఒక అతనికి కుట్లు కూడా పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు ఇసిరితే దెబ్బలు తగిలినాయి. అదే పరిస్థితిలో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళు గనక వాళ్ళకి దెబ్బలు తగిలి అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఏ లాఠీ చార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంతమందికి మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి? అంటే మేము దాన్ని రెచ్చగొట్టుకోవడానికే నువ్వు ఆ పోలీసుల మీద రాళ్ళు ఇచ్చే పరిస్థితి. అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద నానా బూతులు వాళ్ళని తిట్టిస్తూ ఉంటే అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి చేసావు. అంటే వీళ్ళకి ఒక నైజం అన్నమాట. ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది అంటే దాన్ని చెడగొట్టడానికి ఆడవాళ్ళు ముందు తీసుకొచ్చి రాజకీయం చేస్తాను. సిగ్గు అనిపించట్లేదా? లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళా భద్రత విషయంలోనే కానీ, ఆఖరికి మహిళల్ని గౌరవించే విషయంలోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మా నారా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరైనా దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినా, మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసినా, ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్టు మాట్లాడినా కంపల్సరీగా చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. అందులో మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా మా పని మేము చేసుకుని వెళ్తాం. తల్లికి వందనం గురించి మాట్లాడితే మీరు అమ్మ ఒడి అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు. ఆ రోజు 2,000 ఏం చెప్పారు? ఆ రోజు కూడా మీరు ఏం చెప్పారు? మెయింటెనెన్స్ గురించి అని చెప్పారు. అదే ఈరోజు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఆ 2,000 రూపాయలు కూడా స్కూల్ మెయింటెనెన్స్ గురించి అని లోకేష్ బాబు గారు పక్కన పెడితే ఎవరో ఒక ఎందుకు పనికిరాడో ఒకడు అంటాడు లోకేష్ బాబు జేబులోకి వెళ్ళి అని మాట్లాడాడు. అది లోకేష్ బాబు గారు బయటకు వచ్చి ఛాలెంజ్ చేశారు. ఈరోజు ఒక్కడొచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు దాని గురించి. ఛాలెంజ్కి ఎవడు తిరిగి రిప్లై ఇవ్వట్లే. ఇలా మళ్ళీ ఆడవాళ్ళ ముందుని కూర్చోబెట్టి మహిళల ముందుని కూర్చోబెట్టుకొని మహిళల చేత మీటింగ్ పెట్టించి మా మీద ఏదో దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ వాళ్ళు కాదు, ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే మహిళలే ఏ మహిళల వాళ్ళనైతే మీరు ఓడిపోయి 11 సీట్లకి దిగజారిపోయారో అదే మహిళలు మళ్ళీ మిమ్మల్ని బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ 11 సీట్లకు కూడా పరిమితం కాకుండా కనీసం మీరు పులివెందుల్లో కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కనిపించదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించుకోవాలి. విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రత్యేక హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని మంత్రి సవిత చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని 67,20,164 మందికి తల్లికి వందనం అందజేశామన్నారు. దాదాపు 8,745 కోట్ల తల్లికి వందనం కింద డైరెక్ట్ గా తల్లుల అకౌంట్లోకి నిధులు జమ అయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వటం గొప్ప విషయమని అన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబుల కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్తున్న తల్లికి వందనం భావితరాల విద్యార్థులు మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆనందంగా, ఎందుకంటే వారి బిడ్డలకు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు, ఒకరికే ఇచ్చి. మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు, తల్లిదండ్రుల పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ. బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపుపై చర్చ. జగన్కి కడుపు మంట ఉన్నట్టుందన్న మంత్రి లోకేష్. ఈనో ప్యాకెట్లు పంపిస్తా అని వ్యాఖ్య. పొదిలి ఘటనలో వైసీపీ తీరును ఎండగట్టిన మంత్రి పార్థసారథి. రైతు పరామర్శ ర్యాలీనా లేదా విధ్వంస ర్యాలీనా అని ప్రశ్న. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.